హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ప్రశాంత్. ఈరోజు మనం నాట్ ప్లస్లో మనకు వచ్చిన డాలర్స్ని విత్డ్రా ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చూద్దాం. క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అబ్జర్వ్ చేయండి. మనం వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది, డాష్ బోర్డు. ఇక్కడ మనం విత్డ్రా పెట్టుకోవాలంటే ఫస్ట్ థింగ్ మనం ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళాలండి. ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఇక్కడ ఈ విధంగా వస్తుంది ట్రస్ట్ వ్యాలెట్లో. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మేనేజ్ క్రిప్టో అని ఉంది, చూసారా కింద మేనేజ్ క్రిప్టో, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ నెట్వర్క్స్ అని ఉంది కదా, దీనిపైన సెర్చ్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ యూఎస్డిటి అని ఎంటర్ చేయండి. యూఎస్డిటి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ ఉంటుంది. మనం బిఎన్బి స్మార్ట్ చైన్ మాత్రమే తీసుకోవాలి. ఇది బిఈపి 20 మీద పనిచేస్తుంది. బిఎన్బి స్మార్ట్ చైన్ మీద ఇక్కడ పక్కన ఏదైతే ఉందో దీన్ని జస్ట్ ఇలా క్లిక్ చేస్తే బ్లూ కలర్ వస్తుంది. జస్ట్ మళ్ళీ చూపిస్తాను చూడండి, ఇది ఉంది కదా, దీని మీద ఇలా క్లిక్ చేస్తే జస్ట్ ఇలా టచ్ చేస్తే బ్లూ కలర్లో వస్తుంది. ఇలా చేసిన తర్వాత మీరు ఈ యూఎస్డిటీ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెండ్ రిసీవ్ అని ఉంటుంది. ఇక్కడ రిసీవ్ మీద క్లిక్ చేస్తే ఈ రిసీవ్ అడ్రస్ తీసుకోండి. ఈ రిసీవ్ అడ్రస్ తీసుకొని ఇక్కడ మన వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఏదైతే ఉందో 3 లైన్స్లో మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా, డాష్ బోర్డు, సెట్టింగ్స్లోకి వెళ్ళి వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. ఈ వ్యాలెట్ అడ్రస్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ వ్యాలెట్ అడ్రస్ అని ఉంది, చూసారా, బిఈపి 20. ఇక్కడ మనం దాన్ని పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ 1 టైం పాస్వర్డ్ అని ఉంది కదా, ఈ 1 టైం పాస్వర్డ్ అనేది మనం సెండ్ ఓటీపీ కొడితే మన మెయిల్కి 1 టైం పాస్వర్డ్ వస్తుంది. ఓకేనండి. ఇక్కడ మీరు ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ 2 లెటర్స్, ఫస్ట్ 2 లెటర్స్, లాస్ట్ 2 OX అండ్ లాస్ట్ 5C. ఇది మీ అడ్రస్ అనమాట. ఇంకెప్పుడు కూడా మీకు దీనికే వస్తుంది. ఎవరికైనా పంపించుకోవాలన్నా, ఎవరి దగ్గర తీసుకోవాలన్నా కూడా మనకి ఈ అడ్రస్ అనమాట. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఉంటుందో ఇది డాలర్స్కి ఇది మనకు అడ్రస్. ఇది 5C ఉంది కదా, నాకు ఆల్రెడీ మెయిల్కి వస్తుంది. ఒకసారి మెయిల్కి ఏదైతే వచ్చిందో ఇది చెక్ చేద్దాం. నాట్ ప్లస్ బిఈపి అడ్రస్ది ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని కాపీ చేసుకొని ఇక్కడ మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత చెక్ మీ అవుట్ కొడితే ఇక్కడ అప్డేట్ నో కొట్టాలి. కొడితే మనకు సక్సెస్ అయిపోయింది. 5C చూసారు, ఇక్కడ 5C యాడ్ అయిపోయింది. ఈ అడ్రస్కి మనం విత్డ్రాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం విత్డ్రా ఎలా పెట్టుకోవాలి అంటే కనుక ఇక్కడ డాష్ బోర్డ్లో బ్యాక్కి వెళ్ళిపోయి ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా, విత్డ్రా అనే ఆప్షన్ ఉంటుంది. విత్డ్రా ఆప్షన్లోకి వెళ్ళి విత్డ్రా అమౌంట్లోకి వెళ్తే ఇక్కడ మనకి విత్డ్రా బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. మినిమం 10 ఉండాలి. ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ చూపిస్తుంది, చూసారా 5C ఉంది కదా, ఇది చెక్ చేసుకోండి. ఎర్నింగ్ వ్యాలెట్, ఈ వ్యాలెట్ అడ్రస్ మీది ఇస్తున్నారో వేరే వాళ్ళు ఇస్తున్నారో కూడా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోండి. ఎర్నింగ్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అమౌంట్ దగ్గర ఎంటర్ కొట్టి సెండ్ ఓటీపీ కొట్టాలి. ప్రతిదీ కూడా మన మెయిల్కి వస్తుంది. ఒకవేళ మెయిల్ కనుక మీరు కరెక్ట్గా ఇవ్వకపోతే ప్రొఫైల్లోకి వెళ్ళి మెయిల్ అనేది సెట్టింగ్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది కూడా చూద్దాం. ఓటీపీ వస్తుంది, మనకి ప్రతిదానికి ఓటీపీ వస్తుంది. కాబట్టి మెయిల్ అనేది మస్ట్ అండ్ షుడ్ వర్కింగ్ మెయిల్ ఇవ్వాలి. ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ కొడితే మనం పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది విత్డ్రా అనేది అయిపోద్ది. నెక్స్ట్ డే మార్నింగ్ మనకు క్రెడిట్ అవుతుంది. ఓకేనండి. అండ్ ఇక్కడ మనం హిస్టరీ కూడా చూసుకోవాలనుకుంటే విత్డ్రా రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్తే మనం పెట్టిన విత్డ్రాలు అండ్ క్రెడిట్ అయినాయా లేదనేది ఇక్కడ అప్రూవల్ అయిపోయింది. ఇక్కడ పెండింగ్ ఇప్పుడు పెట్టాం కదా, ఈ $10 పెండింగ్లో ఉంది. మనకి 10కి 9 పడుతుంది, రేపు కల్లా పడుతుంది. ఇది క్లియర్ అయిపోతే మనకి పెండింగ్ అనేది క్లియర్ అయ్యి అప్రూవల్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు మెయిల్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు బ్యాక్ వెళ్ళి ప్రొఫైల్ ఉంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రొఫైల్లో చెక్ చేసుకోండి. ఇక్కడ మీ మెయిల్ కరెక్ట్గా ఉందో లేదో చూడండి. ఒక మెయిల్ ఐడి మనం 2-3 ఐడీలు కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనండి. కాకపోతే ఆ మెయిల్ పక్కన +1 or 2 అలా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఇలా మెయిల్ ఎడిట్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డీటెయిల్స్ మనం మార్చుకొని కింద అప్డేట్ అని ఉంటుంది. ఏదైతే మనం కరెక్ట్ మెయిల్ ఇవ్వాలనుకుంటున్నాం అప్డేట్ కొడితే అది ఇచ్చేసి అప్డేట్ కొడితే పేరు కానీ ఇవన్నీ కూడా అక్కడ మనం ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఈ విధంగా మనం విత్డ్రా అనేది పెట్టుకోవాలి. మీ టీం మెంబర్స్ అందరికీ కూడా ఇది షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐడి యాక్టివేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను తర్వాత వీడియోలో పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై నాట్ ప్లస్.